2025 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. ఈ రాశి మాస ఫలితాలు చెప్పుకుందాం. కర్కాటక రాశి సింహరాశి చాలా విశేషమైనవి. ఎట్లా అంటే 9 గ్రహాల్లో సూర్య చంద్రుడు. గ్రహాలన్నీ రోజు మనకు కనపడతాయా? కనపడవు. సూర్యుడు చంద్రుడు మాత్రం మనకు కనపడతాడు. సూర్యుడు కనపడకపోయినా, చంద్రుడు కనపడకపోయినా దీనివల్ల మనకు చాలా సమస్యలు, ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి చంద్రుడు ఉదయించినప్పుడు చల్లదనం, సూర్యుడు మధ్యాహ్నం టైంలో విపరీతమైన వేడి. ఈ సూర్యచంద్రుల వల్లే మొత్తం నడుస్తుంది. మరి ఈ సూర్యచంద్రుల్లో వీళ్ళు బలంగా ఉన్నటువంటి రాశులు కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ సింహం ఎవరు? అమ్మవారి యొక్క వాహనం సింహం. ఈ సింహం అడవికి మృగరాజు అయింది. ఈ సింహం అడవికి మృగరాజు అయిందంటే దానికి చాలా ధర్మం కలిగినటువంటి పరిపాలన చేసింది. కారణం ఏంటంటే చచ్చిపోతాను, ప్రాణం పోతుంది అన్నప్పుడే జీవరాశిని వేటాడేది. మిగతా టైములో తను బాగా ఇష్టమైన ఆహారంగా ఉపయోగపడే బలమైన జీవరాశి ఎదురు వచ్చినా కూడా దానికి అపకారం చేయకుండా ఉపకారం చేస్తుంది. మరి సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. అరే 3 రోజులు బతికినా సింహంలాగా బతకాలరా అంటారు. ఈ సింహరాశికి జూలు ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి చూడగానే తెలుస్తుంది, ఇక్కడ వెంట్రుకలు బాగా పొడుగ్గా వస్తాయి, ముళ్ళులాగా వస్తాయి. ఎందుకంటే జ్యోతిష్యానికి మనిషిని చూసి చెప్పేది కూడా జ్యోతిష్యం ఉంది, మను ధర్మశాస్త్రం ఉంది. జ్యోతిష్యంలో జాతక చక్రం వేసి వాళ్ళు చెప్పిన టైంని బట్టి కాదు, మనిషిని బట్టి కూడా చూసి చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు మనిషి నడుస్తుంటే మనం చెబుతూ ఉన్నారు, యుద్ధంలోకి వెళ్ళేటట్లయితే, అధికారులు మొత్తం ఆనేటట్లయితే వాడు యుద్ధంలో పనికిరాట. ఏమవుతుంది? చిటికిన వేలు దగ్గర నుంచి మడిమ వరకు ఆనుతుంది, బొట్టన వేల దగ్గర నుంచి మడిమ దాకా ఆనదు, మధ్యలో ఖాళీ ఉంటుంది. ఇదంతా కూడా పాదాల్లో ఉంది, వేళ్లల్లో ఉంది, చేతుల్లో ఉంది, చూపులో ఉంది, కళ్ళల్లో ఉంది, మొహంలో ఉంది, మరి నుదురులో ఉంది. కొంతమందికి నుదురులో వెంట్రుకలు బాగా వస్తాయి, 2 నుదుర్లు కలిసిపోయి ఉంటాయి. మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మనకు అవసరమైంది పోయి అనవసరమైంది వస్తూ ఉంటుంది. ఈ రాశికి దశమంలో శుక్రుడు, స్వక్షేత్రంలో శుక్రుడు, రవి గురువులు బాగున్నారు. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ అంతవరకు బాగుంది. అయితే 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి, మిగతా 5 గ్రహాలు బాగాలేవు. ఎప్పుడూ కూడా ఏమిటయా పరిస్థితి అంటే, వాళ్ళ యుద్ధాలు చాలా రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమిటంటే మన దాకా కరోనా వచ్చింది. ఈ కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వైరస్ ఒక దేశం నుంచి పంపితే వచ్చింది. ఇప్పుడు ఇంకొక కొత్త వైరస్ రాబోతుంది. ఎందుకంటే యుద్ధంలో గెలవలేమండి, యుద్ధంలో గెలవలేవు కాబట్టి వాళ్ళ మీదకి ఒక వైరస్ పంపించి వాళ్ళని నాశనం చేయాలి. ఇది మంచి స్వభావమా? వాడన్నట్ట ఓ శుభకార్యం జరుగుతుందండి, నీళ్లు కావాలంటే దొరకవు. ఓ 25 రమ్ములు తెప్పించారు, 25 రమ్ముల నీళ్ళు మంచినీళ్ళు పట్టారు. నీళ్ళల్లో కళ్ళల్లో వేసుకునే డ్రాప్స్ లాగా ఒక విషం బాటిల్ తీసుకున్నాడు. ఒక్కొక్క రమ్ములో ఒక్కొక్క బొట్టేశాడండి. చిన్నవాడు తిన్నట్టు హాస్పిటల్ పాలైనాడు. ఇక్కడ పెళ్లి జరుగుతోంది, తింటున్నాడు, పరిగెత్తున్నాడు. ఏమిటా ఈ కర్మ? ఈ పని మంచి పనేనా? చేయొచ్చా? దీనివల్ల నువ్వేమన్నా లాభం పొందావా? నీకేమన్నా లాభం వచ్చిందా? మీరు బాగా ఆలోచించండి. నేను చెబుతోంది, ఇవాళ ప్రతి దేశంలో
ఒకళ్ళకు ఒకళ్ళు సహాయం ఏం సహాయం చేసుకోవాలి? నీకు పండని పంట సహాయం చేస్తే తప్పు లేదండి. అణుబాంబులు ఎవరి దగ్గర గొప్ప బాంబులున్నాయి? వాళ్ళ దగ్గర మనం కొందాం. పక్క దేశం మీద ఏద్దాం. ఇది మంచి పనా? దీనివల్ల వచ్చే లాభం ఏమన్నా ఉందా? దాని ప్రభావం ఒక్క దీపావళి రోజున మతాబాలో, చిచ్చుబుడ్లో ఏవో కాలుస్తున్నామండి. ఏమవుద్దంటే ఒక అగ్గిపుల్ల గీచామనుకోండి, అగ్గిపుల్ల గీచిన వాసన మనకు వెంటనే కనపడుతుందా? అట్లాగే దీపావళి మందులు కాల్చిన వాసన దాని యొక్క ప్రభావం గాలిలోకి వస్తుందా? యుద్ధం వాయు కాలుష్యం అవుతుందా? తర్వాత వైరస్ తీసుకొచ్చి కాలుష్యం తీస్తున్నారా? కొత్త రకం కాలుష్యం వస్తుంది. నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నా, ఎవరికి వాళ్ళు మనం స్వచ్ఛంగా ఉందాం. ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా ఉందాం అనుకుంటే ఏమీ లేదు. తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి మనం చేసింది ఏమిటి వాళ్ళ? మనం చేసిన దాంట్లో తప్పేమన్నా ఉన్నదా? ఆలోచించుకొని పరివర్తన కలిగి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఇవాళ ఒకటే చెబుతున్నా, మన హైదరాబాదులో ఉన్నటువంటి ప్రతి పేటలో, ప్రతి కాలనీలో ఒక ఉగ్రవాదునైనా పెంచుతున్నారు. ఇది నేను ద్వేషంతో చెప్పేది కాదు. ఇది ఉగ్రవాదులు ఎవరయ్యా అంటే ఎవరు కనుక్కోలేము. నిన్నటిదాకా కనుక్కున్నారు. ఏమిటి? పాకిస్తాన్ మగవాడు, ఆడమనిషి భారతదేశంలో ఉంటుంది. మరి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ తీసుకున్నారు. మరి పుట్టిన జన్మ ఎక్కడ? ఇండియా. తండ్రెవరు? పాకిస్తాన్ వాడు. ఇండియాలో పెరుగుతూ పాకిస్తాన్లో సపోర్టు చేస్తూ ఇండియాను నాశనం చేయాలి. ఒక ఇండియా కాదు, ఇతర దేశాలను కూడా ఇట్లాంటి స్వభావాలు ఇవి మంచివి కాదు. ఎందుకంటే ఎవరిని విమర్శించడం కాదు నేను చెప్పేది. అందరం మనం బాగుందాం, అందరిలో మనం ఉందాం. అందరూ బాగుంటే, అందరిలో మనం ఉంటే ఇబ్బంది లేదు. దుర్మార్గులు 10 మందిలో ఒకడు ఉన్నాడు అంటే ఆ దుర్మార్గులతో పాటు సన్మార్గుడిని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు. అది జరగాల, మనం బాగుండాల. ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదండి. సత్యం, ధర్మం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులే కాదు, రెండే రెండు జరుగుతున్నాయి. ధనాశ, కామిన్యాశ, స్త్రీ వ్యామోహం. ఈ స్త్రీ వ్యామోహం ఇదివరకు ఇంత విపరీతంగా లేదు. భార్య ఉన్నా కూడా ఉద్యోగం చేసే చోట కలిసి తిరగటం, అది స్నేహం. ఆడమనిషి మగ మనిషి స్నేహం కింద లెక్క వేయడానికి వీలు కాదు. సరైన వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. పెద్దవాళ్ళు అట్టగే అనేవాళ్ళు. నువ్వు అమ్మాయితో కలిసిందులో మాట్లాడుతున్నావు అనేవాళ్ళు. అయితే ఉద్యోగరీత్యా మాట్లాడుకోవాల్సిందే, తప్పదు. మాట్లాడుతున్నారు. అట్లా మాట అట్లా 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 మాట అట్లా మాట్లాడి వీళ్ళ మనస్సులో కలిసిపోయి, వీళ్ళు కలిసిపోయి, అంతకుముందు వివాహం చేసుకున్న భార్య పిల్లలు వాళ్ళతో సంబంధాలు తెంచుకొని, ఇటు మగవాడు ఆడమనిషి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి, ఇటు ఆడమనిషి కన్నా సంతానాన్ని భర్తని, అటు మగ మనిషి కన్నా సంతానాన్ని భార్యని వదిలిపెట్టి, మరి ఆమె ఎంతవరకు ఉంటుంది? ఆమె ఇంకోటి చేసుకుంటుంది. ఈ పిల్లలు అనాథలవుతున్నారు. ఇది మహాపాపం కాదా? ఇట్లాంటి పాపాల వల్ల గ్రహస్థితి ఎట్లా బాగుంటుంది? జ్యోతిష్యం చెప్పమంటే ఇవన్నీ చెప్పడం కాదు నేను చెబుతోంది. జ్యోతిష్యంతో పాటు మన ప్రవర్తన మారాలి. ఇప్పుడు కూడా పోతన గారి భాగవతంలో ఒక పద్యం చెప్పాడు. మృతయును జీవనంబుయివి మేదిని లోపల జీవకోటికన్ సతతము సంభవించు సహజం విధి. చావటం బతకడం అనేది ప్రతి వ్యక్తికి జరుగుతుంది. కానీ చేసిన పాపం వల్ల చోర హుతాశ సర్ప సంహతులను, దొంగలు తగలబట్టం, ఇట్లా రకరకాల వ్యాధులు, దీనివల్ల మనిషి 120 సంవత్సరాలు బతికేవాడు 4 సంవత్సరాలకే ముసలివాడైపోయి ఏ పని చేయలేని పరిస్థితికి వస్తున్నాడు. దీనివల్ల నష్టం జరుగుతుంది.
ఒకప్పుడు విదేశాల్లో లిమిటెడ్ మ్యారేజెస్, ఇప్పుడు కూడా మనకు ఆ పరిస్థితి రాబోతోంది కాబట్టి దాని నుంచి బయటపడటానికి చెబుతున్నాను. చివరికి ఏమవుతుంది, వివాహం చేసుకొని కోర్టుకెక్కి ఈ బాధలు పట్టడం కంటే వివాహం చేసుకుంటూ ఆ యవ్వనం ఏదో రకంగా కాలం గడిపిద్దాం. విదేశాల్లో తండ్రి ఎవరో, కొడుకు ఎవరో, తల్లి ఎవరో, బిడ్డ ఎవరో తెలియదు. ఆ గతి మనకు కూడా పడడానికి పరిస్థితి వస్తుంది. అన్ని దేశాలకి సాంప్రదాయమైన దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశాన్ని కలుషితం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశికి శుక్రుడు, రవి, గురువు 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలకి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని అష్టమంలో ఉన్నాడు, కుజకేతువులు పూర్తిగా చెడుగా ఉన్నారు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ప్రతిరోజు కూడానండి దైవాన్ని నమ్ముకోవడం చాలా అవసరం. స్వస్తి.